హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక్క మాటను మనం చదువుకుందాం. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్మ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకు సౌలు అర్థమాయను. జాగ్రత్తగా వినాలి. యెహోవా యొద్ద విచారణ చేయకపోవడం అంటే ఏంటి? ప్రార్థన చేయకపోవడం, విజ్ఞాపన చేయకపోవడం, విన్నపము చేయకపోవడం, ఆయన పాదాల చెంత గడపకపోవడం. గడపకపోగా కర్మ పిశాచముల యొద్దకు వెళ్ళాడు. అందుకు సౌలు ఏమయ్యాడని రాయబడింది? ఒకటేనండి, ఒకటి కాదు. 10వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదివితే, ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను యోనాతానును అబీనాదాబును మెల్కీషువను హతము చేసేది. తప్పు చేసింది ఎవరు? హతమైన వారెవరు? అందరూ. తప్పు చేసింది ఎవరు? హతమైన వారు ఎవరు? తప్పు చేసిన వాడు హతమవడమే కాకుండా, మరణించడమే కాకుండా, ఆయన తప్పుకు అమాయకులైనటువంటి తన కుమారులు కూడా బలయ్యారు. భక్తిని ఒకప్పుడు దేవుని ఎరగలేదు, ఎరిగిన తర్వాత ఎరిగినటువంటి వాడిని సుఖం వచ్చినప్పుడు ఒకలాగా బ్రతకడము, కష్టం వచ్చినప్పుడు ఇంకొకలాగా నడవడము అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా మంచిది కానే కాదు. దానికి ఉదాహరణే రాజు అయినటువంటి సౌలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే 34వ కీర్తన 5వ వచనంలో, వారు యెహోవా యొక్క విచారణ చేయక ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను, వారికి కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించాను. ఈ వాక్యం సౌలుకు తెలుసా తెలీదా? అందరూ చెప్పాలి. తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే 12 గోత్రాల్లో ఆఖరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు రాజు అయినటువంటి సౌలు. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 12 గోత్రాల్లో చివరి గోత్రం ఏదంటే బెన్యామీను గోత్రం. ఎప్పుడు కూడా ప్రయాప్తి వచ్చినప్పుడు, ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదట ఎవరికి ఇస్తారు? పెద్దవాడికి ఇస్తారు. పెద్దవాడు భ్రష్టుడు అయిపోయాడు కనుక 12 గోత్రాల్లో పెద్దవాడు ఎవరు? రూబేను. రూబేను చేసినటువంటి తప్పును బట్టి పక్కకి పోయాడు. ఆయన తరువాత ఇద్దరు కూడా వారు వ్యతిరేకంగానే బ్రతికారు. ఎక్కడ వ్యతిరేకంగా బ్రతికారంటే వారి యొక్క సహోదరి అయినటువంటి దీనాను పాడు చేయడం ద్వారా తండ్రికి చెప్పకుండా వెళ్ళి మొత్తం దేశాన్ని తగిలిపెట్టారు. తరువాత వాడు ఎవరంటే యోధ. 4వ వాడు ఎవరు? యోధ. ఈ యోధాకు తరువాత స్థానము ఎలా వచ్చిందో తరువాత చెప్తాను. ఇప్పుడు మనకు కావాల్సిందంటే బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి, అక్కడుగులో ఉన్నటువంటి, అసలు అవసరానికి వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌలును దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే
తండ్రి మాటకు విధేయత చూపించి, ఎవరి మాటకు? తండ్రి మాటకు విధేయత చూపించి తప్పిపోయిన గాడిదలను వెతుకుటకు తను వెళ్తూ పని వాటిని కొడును తీసుకువెళ్ళాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ తల్లిదండ్రులు సమ్మానించమో అప్పుడు నువ్వేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్వంతులు అంటే ఒక ఆయుష్యే కాదు, ఆరోగ్యమే కాదు, దాంట్లో ఆశీర్వాదము కూడా దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకప్పుడు విధేయుడు ఎవరు? సౌలు. ఒకప్పుడు విధేయుడు, ఒకప్పుడు మాట ఆలపించిన వాడు, ఒకప్పుడు తండ్రి ఏం చెప్తే నోట నుండి బయట పడగానే ఆచరణలో పెట్టి ఆచరించినటువంటి సౌలు తరువాత కాలంలో అన్ని సమకూడిన తరువాత ఎలా తయారయ్యాడు? దేవునికి వ్యతిరేకంగా తయారు అయ్యాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలు గమనించాలి ఏంటంటే, లేమిలో, కష్టములో, దుఃఖములో, శ్రమ కలిగినప్పుడు దేవుడు పాదాలు పట్టుకోవడానికి, కలిగినటువంటి పరిస్థితులను విడిపింపబడటానికి ఎంతైతే కన్నీరు కార్చావో అన్ని కలిగిన తర్వాత ఇంకా ఎక్కువగా కార్చడానికి, కన్నీరు కార్చడానికి, దేవుడితో సవాసం చేయడానికి ఏ ఒక్కరైతే ఇష్టపడతారో దేవుడు వాటిని ప్రజలుగా కాపాడుతూ ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పిపోయినటువంటి గాడిదను వెతకడానికి వెళ్ళినటువంటి సౌలును మనము 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మనము చదువుకున్నట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే, తప్పిపోయిన గాడిదను వెతకడానికి వెళ్ళినటువంటి సౌలును దేవుడు గాడిదలు దొరికేంత దాసుల ద్వారా చెప్పించడం కాకుండా దేవుని దాసును కలవటానికి వెళ్ళటంతోనే ఆశీర్వాదం అనేది తన వెంబడి వచ్చినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నుండి ప్రయాణం చేశాడో, ఎక్కడ వరకు ప్రయాణము వెళ్ళిందనే సంగతి పూర్తిగా సౌలు మర్చిపోయాడు. చూడండి, మీకు ఒక్కొక్క మాట నేను చూపెడతాను. నోటితో చెప్పగలను కానీ మరి చూస్తే కొద్దిగా బాగుంటుందనే ఆశతో మీకు చూపెడతాను. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు అది కాకుండా 7వ వచనం చదవండి. అందుకు సౌలు, మనము వెళ్ళినట్ల ఆ మనిషికి ఏమి తీసుకొని పోతాము, మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదని తన పని వారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగుగా, వాడు సౌలుతో చిత్తగించబో, నా యొద్ద 1/4 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుడికి తుమ్ము ఆయన. ఒకప్పుడు పరిస్థితి అంటే దైవజనుడు కలుసుకోవాలంటే, దైవజనుడి దగ్గరకు వెళ్ళాలంటే, మందిరానికి వెళ్ళాలంటే ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఆలోచించి వాటిని పట్టుకొని వెళ్ళే లక్షణాలు కలిగిన వాడు ఎవరు? సౌలు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే గాడిదలు దొరకలా. 3 రోజులు వెతకినా దొరకలా. పనివాడు ఒక సలహా ఇచ్చేటగా, ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు తప్పిపోయిన గాడిదల గురించి మనకి చెప్తాడంటే, పనివాని మాట కోడ్ను వినటానికి ఆయన అంగీకరించాడు.
అంగీకరించి వెళ్ళేటప్పుడు వారు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు ఆ యొక్క దైవజనుల ద్వారా గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళటం తోడనే, వారిని చూచిన తోడనే 3 దినముల క్రితమే మీ యొక్క గాడిదలు గార్ధగోవులు దొరికినవని చెప్పి మీరు నాతో కూడా రండి, భోజనము చెందురని వారికి వెతికినా దొరకనటువంటి గాడిదను గురించి జవాబు చెప్పడమే కాకుండా 1-2 రోజులుగా ఆకలితో ఉన్నటువంటి వారి ఆకలిని కూడా తీర్చడానికి అమూల్యమైనటువంటి ఆహార పదార్థాలు వారి ఇరువురికి కూడా ప్రముఖులైనటువంటి 30 మందిలో వాటిని ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. హల్లెలూయా. దేవుని యొద్దకు వెళ్ళటము లేక దైవజనుడి దగ్గరికి వెళ్ళటం అంటే నీ యొక్క అవసరము చేరటంలో ఏమాత్రం కూడా అనుమానం అనేది ఉండదు. ఒకప్పుడు స్థితి అది కానీ రాజుగా అభిషేకించబడి రాజు అయిన తరువాత ఇశ్రాయేలీయులందరూ కూడా ఎవరికి కూడాను సౌలు రాజుగా అభిషేకం పొందాడన్న సంగతి ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీకి కూడాను తెలిసింది ఆయనే రాజుగా ఉండాలని అందరూ కూడా ఏకగ్రీవముగా తీర్మానము చేశారు. చూడండి, ఇదే 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. సౌలుని వెతకడానికి వచ్చేటప్పుడు దాగి ఉంటాడు. అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 11 అమ్మా 4వ వచనం. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాడు. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తులకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చిన కనుక ఒకడైనను నిలువకుండా వారందరూ వచ్చరి. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అభిషేకము పొందిన తర్వాత మొదట తను తన పనిని తాను చేసుకుంటూనే ఉన్నాడు. పొలం పని మానలేదు,
తండ్రి యొక్క పొలం దున్నటంలో వెనక అడుగు వేయలేదు. కానీ పరిస్థితులు ఇశ్రాయేలుకు భిన్నంగా మారాయని ఎప్పుడైతే తెలిసిన వెంటనే ఆయన అత్యాగ్రహము నొందాడు. ముందే అభిషేకము నొందాడు కనుక ఆ అత్యాగ్రహంలో దేవుని యొక్క ఆత్మ తనపైకి రావటం ద్వారా అద్భుతము జరగటానికి దేవుడు తన ద్వారా కార్యము జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి మనము అవసరము ఉండేటప్పుడు, దేవునితో నీ అవసరత ఏర్పడినప్పుడు, దేవునితో నీ యొక్క కష్ట నష్టాల నుండి దేవునికి నీ కష్ట నష్టాల గురించి దేవునికి వివరించి వాటి నుండి బయటపడాలనే ఆతురతతో, ఆక్రందనతో, ఆశతో ఎంతైతే కన్నీరు కార్చడానికి ప్రయత్నం చేసి కన్నీరు కార్చి బయటపడతామో, బయటపడిన తర్వాతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము అనేకులు దైవాస్తులు కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? అనేకులు ఈ దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? ముందు ఉన్నటువంటి భక్తి రోజులు గడుస్తూ కొనుక్కుంది, నెలలు గడుస్తూ కొనుక్కుంది, సంవత్సరాలు గడుస్తూ కొనుక్కుంది, భక్తిలో ఏముండట్లేదు, ఫలితము ఉండట్ల. భక్తి వలన లాభం రాకపోగా భక్తిహీనులుగా మారి, భ్రష్టులుగా మారి, దేవుడు నామానికి అవమానకరంగా మారినటువంటి సౌలు లాంటి వారు ఈ దినాల్లో కూడా లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, నీ పరిస్థితులు బాగలేనప్పుడు మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని ఎదిగేనని ఆయనతో ఎంతైతే సావాసం చేశామో, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కూడా అంతకంటే మించి ఏం చేయాలి? అంతకంటే మించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు కేటాయించుకోలేదనుకో, కంపల్సరిగా ఉచ్చులు నీ చుట్టూ సాతానుడు బిగించడానికి వాడు ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటాడు. సిద్ధముగా ఉన్నటువంటి వాడు ఉచ్చులో పడకుండా ఉండాలంటే ప్రార్థననే కంచె ప్రతిరోజు నీ చుట్టూ వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే వేసుకోగలుగుతావో దేవుడు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఇంకా 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 చేస్తూ ముందుకి నడిపిస్తాను. ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో 1వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి విషయం అంటే, సౌలు యెహోవా యొక్క విచారణ చేయక కన్న పింఛనచముల యొద్దకు వెళ్ళి విచారణ చేసే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకటి, ప్రార్థన పోయింది. ప్రార్థన పోవడం ద్వారా ఇదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఆయనకి దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ. దురాత్మ అంటే దెయ్యమాత్మ. దురాత్మ అంటే ఏంటి? దెయ్యమాత్మ వచ్చింది. దెయ్యమాత్మ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల. చూడండి 16వ అధ్యాయము అమ్మా 14వ వచనం. రైట్. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది,
నీవు ఆజ్ఞయమో నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాం. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కను విచారించున్నదై మాకు సెలవిమ్మ. మేము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించుడు చేత నువ్వు బాగుపడు అని అతనితో అనేది. ఇక్కడ గమనించాలి, దేవుని యొద్ద నుండి దెయ్యపాత్మ లేక దురాత్మ సౌలుకు ఎందుకు పట్టింది? ఎందుకు పట్టింది? సౌలుకు ఎందుకు పట్టింది? అలా చెప్తారంటే ఎందుకు పట్టింది? దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. ఈరోజు మాటలు ఆలపించినట్లేదు నటించి మాటలు నువ్వు వినకపోతే నీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఉండనే ఉండదు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినకపోతే రాజులకే దిక్కులేదు. ఎవరికి దిక్కులేదు? రాజులకే దిక్కులేదు, మంత్రులకే దిక్కులేదు, అధికారులకే దిక్కులేదు. సామాన్యమైనటువంటి నీకు నాకు మనకి అసలు దిక్కే పడదు. కానీ దేవుని యొక్క మాటను ఆలోచిస్తే దురాత్మ ఆయన నమ్మిన వారి దగ్గర ఉండటానికి వీలు లేదని వాక్యమే చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే చెబుతుంది. వాక్సువార్త 16:17 ఉన్నటువంటి మాట చాలా సార్లు మనము చదువుకునే వాటి ఏంటట? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరగదు. ఏంటట? వారు దెయ్యములను వెళ్ళగొట్టదు. చాలు, ఆ ఒక్కదాని కొరకే చదివించాలి. నమ్మితే చాలు. ఏంటంటే అందరూ చెప్పండి, నోళ్ళు విప్పండి. దెయ్యాలు పోతాయి. మరి ఇప్పుడు సౌలులో ఏం లేదు? సౌలులో ఏం లేదు? దేవునిపై నమ్మకము లేదు. కనుకే దేవుడు సౌలు నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమొచ్చింది? దెయ్యం వచ్చింది. నా మాట అర్థమైందా? సర్వైందా? అర్థమైంది? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ చుట్టుపక్కల కూడాను నిన్ను బట్టి దేవుడు కార్యము చేసి దెయ్యం అనేది నీ దగ్గర కూడా. ఒకవేళ నమ్మలేదనుకో, మాట వినలేదనుకో, ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఒక దెయ్యం పోయింది. పోయిన తర్వాత నేను ఆవిడని వదిలేసి వచ్చాను, వాటిని విడిచిపెట్టి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందని చూడటానికి వస్తే ఇల్లు బాగా శుభ్రం చేస్తుంది. కానీ మనిషిలో ఏం లేదు. మనిషి మనసులో ఏం లేదు. దేవుడు ఆత్మలేదు. అప్పుడు ముందు విడిచిపెట్టింది వెళ్ళి ఒక 7గురిని తీసుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది? దారుణంగా ఉంటాయి. ఊహించలేని విధంగా పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక పిల్లరా, రాజు అయినప్పటికీ కూడాను మాట వినకపోతే దేవుడు రాజు అయినటువంటి సౌలుకి కూడాను క్షమించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి పరిస్థితి ఎలాగైపోయిందంటే చూడండి, ఆ ఒక్క దగ్గరే కాదు, ఇంకా బావుతాలు సంగతి ఇంకా వద్దు, చూద్దాం. చూడండి, 17వ అధ్యాయము 17వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా
వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపట్లాగా వీణ చేత పట్టుకొని వాయించాడు. చాలు. 16వ అధ్యాయంలో ఏం వాయించాడు తెలుసా? సితార్. 18వ అధ్యాయంలో వీణ. అంటే దావీదుకి వాయిద్యాలన్నీ వచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వాయిపడు. ఒక దగ్గర సితారా, ఒక దగ్గర వీణ. కనుక పిల్లగా ఏదో నేర్చుకున్నటువంటి యవనొస్తుంది. ఒకటి వస్తే సంతోషించకండి, ఇంకా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నము చేయండి. సంఘములో వాయిద్యాలు వాయించేవారు ఉండాలి. తర్వాత వాయిద్యాలన్నీ ఉండాలి. ఆరాధించేవారు ఉండాలి. తర్వాత పాటలు పాడేవారు ఉండాలి. పాటలు పాడేయడం అంటే అందరూ కూడా కూర్చొని పాడేస్తున్నారు. కొద్దిగా యవనస్తులైన వాళ్ళు ఒక 4 5 నిలబడి పాడితే దానికి మిగతా వాళ్ళు ఏకీభవిస్తారు. ఆ ఏకీభవించే పాటల్లో ఉన్నటువంటి ఆదరణే వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్ని తలాంతులు, దేవుడు అనుగ్రహించినటువంటి అన్ని తలాంతులు కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడంతా కూడా దావీదే వచ్చి ఏం చేసేవాడు? సితారా వాయించాడు, వీణ వాయించాడు. ఆ వాయించడం ద్వారా ఏమైంది? దురాత్మ పోయింది. చివరికి దురాత్మ వాయిద్యాలు వాయించడం ద్వారా దురాత్మ పోగొట్టినటువంటి దావీదు మీదకే ఈ దుస్తులు ఏం చేశాడు? ఈటి విసరడానికి ప్రయత్నము చేశాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా. దేవుని ఆత్మ నిన్ను అంటి పెట్టుకొని ఉంటే నిన్ను పడగొట్టడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమి కూడా సఫలము కానే కావు. ప్రయత్నాలు చేసి చేసి చివరికి వారే నీ ముందు తల కొంచె భయపడేవారుగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే జరిగింది. చూడండి, 12వ వచనం మనం చదివితే, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడాను. ఇక్కడే కాదు, 15వ వచనంలో కూడా ఉంది. ఇంకోటి, దావీదు ఇందులో సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూచి మర్యాదగా అతనికి భయపడాను. చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బుద్ధికి భయపడినట? సుబుద్ధి. సుబుద్ధిలో ఏముంటుంది తెలుసా? వినయము, విధేయత దాగి ఉంటది. చెప్పిన మాట వినే పరిస్థితి ఉంటుంది. అన్ని తలాంతులు దేవుడు ఆయనకి ఇచ్చిన ఎక్కడా కూడాను పని చేస్తూనే ఎమరపాటుగా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడు కనుకనే ఈటి విసిన్న ఒకసారి కాదు 2 సార్లు తప్పించుకున్నాడు. హల్లెలూయా. అక్కడే చూడండి అన్నమాట. 18వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో ఆఖరి మాట చదివండి, అంత అవసరం లేదు. దావీదు 2 మార్లు, దావీదు ఆఖరి లైన్, 2 మార్లు తప్పించుకోలేడు. ఈ 2 మార్లు తప్పించుకున్నాడు. 2 మార్లు తప్పించుకున్నాడు అనే సంగతి రాజు అయినటువంటి సౌలు ఎరిగి 2 మార్లు కొన్ని ముందు భయపడ్డాడట. 2వసారి మరి ఎక్కువగా భయపడ్డాడట. హల్లెలూయా. అసలు రాజు తన దగ్గర పనిచేసిన వాళ్ళు భయపడ్డాడంటే అధికారులు కింద దగ్గర భయపడతారా? ఇప్పుడు వాళ్ళు యథార్థంగా కింద వారైనా, వారి దగ్గర పనిచేసిన వారైనా పద్ధతిగా ఉన్నారనుకోండి, ఎవరైనా భయపడతారు. ఇప్పుడు అదే పద్ధతులు ఎవరి దగ్గర ఉన్నాయి? దావీదు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర ఉండటం వల్ల చివరికి నా ఎదుట
నా ముందు ఉండకుండా ఉండాలని చెప్పి తన సహస్రాధిపతిగా చేసింది. ఏ అధిపతి? సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి. ఇంగ్లీష్ లో కమాండర్ అంటారు. కమాండర్ కింద ఎంతమంది ఉంటారు? 1000 మంది. గొర్రెల కాపరి ఒకేసారి రాజు అవ్వలేదు. జాగ్రత్తగా వినండి. నీ పరిస్థితులు ప్రభువును నమ్ముకున్నందుకు ఒకేసారి మారిపోయి అవి నీకు పదిలంగా నీతో ఉండవు. అంచులంచెలుగా మారితేనే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో నీకు తెలుస్తుంది. ఒకేసారి ఊహించనివన్నీ కూడా చేయనుకో, ఉక్కిరి బిక్కిరి అయిపోయి అవి ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియదు. ముందు దావీదు సంగతి సౌలు ఎదిగిన తర్వాత ముందు దేనిగా పెట్టుకున్నాడు తెలుసా? ఆ సహస్రాధిపతి. ఇప్పుడు దానికి ముందు తన యొక్క మోయువాడుగా మార్చాడు. తన యొక్క ఆయుధములు మోయువాడుగా చేశాడు. అంచులంచులుగా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సహస్రాధిపతి అయ్యా. సహస్రాధిపతి తర్వాతే దావీదు రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోతే నువ్వెవరైనా, నీ స్థితి ఇప్పుడు ఎంత బాగా ఉన్నా, దేవుని మాట వినకుండా నువ్వు సురక్షితంగా క్షేమంగా ఉండటం అనేది అసాధ్యము. చెప్పండి. సురక్షితముగా క్షేమముగా ఉండటం అనేది అసాధ్యము. రోగాలు పెరుగుతూ ఉన్న కొన్ని మనుషుల్లో మామూలుగానే సహజంగానే భయము ఎక్కువ అవుతుంది. మంత్రులకి, ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకి గమనాలు ఎదుర్కొంటారు. ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు. కనుకనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాజు అయినటువంటి సౌలు పరిస్థితి కూడాను అదే అయిపోయింది. చివరికి పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు. ఫిలిష్తీయులేమో యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నారు. ఆల్రెడీ కబుర్లు వచ్చేసాయి. రావడానికి ఎదరా కూడాను అయిపోయింది. ఆ సమయంలో సౌలు ఎంత కన్నీరు పెట్టినా దేవుడు ఆలకించలేదు. ఏం చేయలేదు? దేవుడు ఆలకించలా. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా, మొదటి సమయాల గ్రంథం 28:6 చదువుతున్నా. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవియ్యలేదు. పోనీ తనను రాజుగా అభిషేకించినటువంటి ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్తామంటే సమూయేలు అంతకు ముందే ప్రభువునందు నిద్రించాడు. ఆయన ఏమయ్యాడు? ప్రభువునందు నిద్రించాడు ఆయన. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశమో పోయింది. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. ప్రవక్తల ద్వారా ఇవ్వట్లేదు, యాజకుల ద్వారా ఇవ్వట్లేదు, ఉరీము ద్వారా కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు సౌలు ఎంత పగడ్బందీగా దేవుడు మహిమ కొరకు ఉండేవాడంటే, కర్మ పిశాచములు పట్టిన వాడిని, కర్మ పిశాచాల యొక్క సాధన చేస్తున్న వాడిని, సెల్లంగతనము సాధన చేస్తూ ఉన్న వాడిని దేశం నుండే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఇదే దేవులో చూడండి. ఏంటంటే 3వ వచనం చదివితే, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులో అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతను పాతిపెట్టి ఉంటుంది. మరియు
సౌలు కర్ణ పిచాచములు గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండేను. ఇప్పుడు వెళ్ళగొట్టిన వాడు ఏ ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? ఆ కర్ణ పిచాచముల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే కింద మనకు తెలుస్తుంది. ఆల్రెడీ సమూయేలు చనిపోయాడు, సమూయేలు పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు ఆ సమూయేలుతో మాట్లాడటానికి ఎవరు ఎదురు చేరాడు? కర్ణ పిచాచములు పట్టిన వారి దగ్గరికి చేరాడు. కర్ణ పిచాచములు అనే దానికి ఇంగ్లీష్ లో ఏముందంటే కంట్రోల్ ఆఫ్ స్పిరిట్స్, అంటే ఆత్మల్ని అవి కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక మనిషి దెయ్యపు ఆత్మలు కంట్రోల్ చేసే శక్తి మనిషికే ఉంటే, నమ్మిన వారికి దెయ్యాలు బాగుండే శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఇప్పుడు ఎవరు గొప్పలు? అందరూ ఎక్కడే ఉన్నారా? నా మాట అర్థమైతే చేశారు. దెయ్యపాత్మలు కంట్రోల్ చేసే వారికి ఆ రోజుల్లో గొప్ప పేరు ఉండేది. కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, నమ్మితే చాలు దెయ్యాలు పోతాయి. నీ మాట వింటే చాలు దెయ్యాలు పోతాయి. ఎప్పుడు పోతాయి? నీలో దేవుని కూర్చున్నటువంటి మార్పు కలిగినప్పుడు. లేకపోతే అందరూ అనేస్తారు అనేసి నువ్వు కూడా భూమిలో దూరిపోయి యేసు నామములో అనుకో, రివర్స్ అయిపోయి స్కవయను కుమారుల పరిస్థితి అదే. యాజకుడైనటువంటి స్కవయనుకు ఎంతమంది కుమారులు? 7. ఈ 7 కొలను పౌలు యేసు నామములో పొమ్మంటే పోతుంది. లూదియాకు పడుతుంది దెయ్యమో అలాగే పోయింది. పోయిసరి నేను కొలను, మా బాబు పాస్టర్ గారు, మా బాబు యాజకుడు, నేను ఆయన పిల్లలు కదానంటే తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి ఆస్తికి వారసులు అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులు పొందినటువంటి రక్షణకి ఏ ఒక్కరు కూడా వారసులు కానీ కాదు. అర్థమైందన్నమాట. తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి ఆస్తులు వారసులు అవ్వచ్చు, కానీ రక్షణకు మాత్రమే వారసులు కాదు. రక్షణ అనేది వ్యక్తిగతం. రక్షణ అనేది వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతమైనటువంటి రక్షణ నీకు లేదనుకో, నటనకు ముగింపు ఎక్కడ పనిచేస్తాం తెలుసా? ఎక్కడ పలుకుతుంది తెలుసా? దెయ్యమో దాని ముందే. అందరూ చేస్తున్నామని అనేసరికి మారు మనసు పొందిన వాళ్ళు దెయ్యం వారి నుండి పోతుంది. కానీ మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా అందరూ చేస్తున్నాము ఉపయోగిస్తున్నారని చెప్పి నువ్వు కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ దెయ్యం నీ మీదకి వచ్చి ఏం చేస్తుంది? నాకు మాత్రం. ఆ 7 ఇద్దరు ఏమయ్యారు? 5 లోపలిపోయి 2 పారిపోయారు. ఇక ఒంటిపై వెళ్ళలేవు, పక్కన లేవు. ఎందుకు వచ్చింది ఆ గట్టి? ఆ గట్టి ఎందుకు వచ్చింది? మా తల్లిదండ్రులు ప్రభువుని అన్నారు, ఆ ప్రార్థన చేస్తే నా యొక్క పరిస్థితి బాగా సాగిపోతానికి లేదు. నువ్వు నీ యొక్క పరిస్థితి బాగా సాగాలంటే వ్యక్తిగతంగా ఏమవ్వాలి? దేవునితో సహవాసము ఉండాలి, రక్షణ అనుభవము నీకు ఉండాలి. అది నీకు లేకపోతే తల్లిదండ్రులు బట్టి నీకు లాభం కలుగుతుందంటే రక్షణ విషయంలో లాభాలు అనేవి ఉండవు. ఇది వ్యక్తిగతం. వాళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆ ఆస్తులన్నిటికీ వారసరాలు నువ్వు కావచ్చు. కానీ రక్షణ మాత్రమే వారసత్వంగా వచ్చేది కానీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్కవయను కుమారులు అక్కడే దొరికారు. కనుక స్కవయను కుమారుల కంటే నువ్వు ఎక్కువ వాడువు, ఎక్కువ ధనము కానీ కాదు. ఏదో ఎప్పుడు కూడా ఇంట్లో పోరు భరించలేక వాక్యం చదువుకోవడం, పోరు భరించలేక ప్రార్థన చేయడము, ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే అప్పుడు బిక్కిరి అయిపోవడం, వీటికి తావివ్వకండి.
బాగుండేటప్పుడు, బాగులేనప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ఆరాటపడ్డావో దేవుని పాదాల చెంద గడపడానికి, బాగా ఉండేటప్పుడు కూడా అతనంటే ఆరాటపడాలి, దేవుని పాదాల చెంద గడపడానికి ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే నీ పరిస్థితులు బాగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కర్మపు చాచాల దగ్గరికి ఎలాగొచ్చారు తెలుసా? డైరెక్ట్ గా వస్తే వాళ్ళు సౌలు దగ్గరికి, సౌలు మాట ఎవరు వినరు, మాకు అది ఉంది, ఆ అధికారం ఉంది, మేము దాన్ని అవలంబిస్తూ ఉన్నామని చెప్పిన వారు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయనే దేశం నుండి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు మారు వేషం వేసుకున్నాడట. ఏ వేషం? అందరూ చెప్పండి ఇంకా గట్టిగా. మారు వేషం. వేషాలు మారిస్తే మనుషులు నిన్ను పోల్చలేకపోవచ్చు. వేషాలు మారిస్తే మనుషులు నిన్ను పోల్చలేకపోవచ్చు. కానీ దేవుడు చెప్పండి, దేవుడు పోలుస్తాడా లేదా? యాకోబు వేషాలు వేసాడు. ఏ వేషం? నీ పెద్ద కుమారుడినైనా వేషం బాగా ఉంది. ఆకలితో ఉన్నాడు, వాసన విపరీతంగా వస్తుంది. వాసన ఆస్వాదించడమే కాకుండా తిని ఇంకా సంతోషించాలని దృష్టిలో ఒకసారి దగ్గరకు రారని చెయ్యి తడిపాడు. తడిగితే చేతులు ఎలా ఉన్నాయట? యాషంలాగా ఉన్నాయి. స్వరంలో యాకంలా మోసపోయాడు. ముసలుడు ఏమైంది? మోసపోయాడు. కానీ అక్కడ దొరికాడు యాకోబు, యెహోవా దగ్గర దొరికాడు. ఇదే మాట ఎవరికి చెప్పలేకపోయాడు? యెహోవా దగ్గర దేవునికి చెప్పలేకపోయాడు. నీ పేరేంటి దేవుడు అన్నాడు. నా పేరు. మరి అక్కడ ఎందుకు యాసం అవ్వలేదు? నా మాట అర్థమైందా? సగమైందా? అర్థమైంది గట్టిగా ఎందుకు చెప్పండి. అన్ని దగ్గరలో వేషాలు పనిచేయదు, అన్ని దగ్గర నటనలు పనిచేయదు. గ్రాఫిక్స్ అనేవి ఓన్లీ సినిమాలకే పనిచేస్తుంది, వ్యక్తిగత జీవితానికి పనిచేయవు. మరి ముఖ్యంగా దేవుల్లో అస్సలే పనిచేయవు. నీ స్థితి ఏదైనా, నీ స్థితిని చూసిన వారు నిన్ను గౌరవించే తప్పేం కాదు. కానీ నీ స్థితిని చూసి దేవుడు గౌరవించాలంటే నువ్వు కలిగి ఉన్నది దేవుడు ఇచ్చింటే కనుక నీ బ్రతుకు అయిన ముందు ఎలా ఉండాలి? బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకు బాగోకుండా ముందు ఇచ్చినటువంటి ఈవుని బట్టి దేవుడు ముందు దర్శించడానికి ప్రయత్నం చేస్తే ఆవిరైపోతుంది. యోగుకు ఉన్నదంతా కూడా ఎన్ని రోజులు పట్టింది ఆవిరి అవడానికి? ఆస్తి, పిల్లలు, ఉన్నదంతా ఎన్ని రోజులు? ఒక్కరోజే. ఒక్క రోజుకి 24 గంటలు. ఈ 24 గంటలు కూడా పట్టలేదు అంతా పోవడానికి. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాము వచ్చింది. నేను అనుకున్న గంట లోపల అంతా ఫినిష్. గంట లోపల అంతా అయిపోయింది. కానీ యోగుకు రహస్యం తెలుసు. ఏ రహస్యం? దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆ రహస్యం బాగా తెలుసు. కనుక యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని. తెలివైన భర్తలు, తెలివైన భార్యలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకరి మీద ఒకరు నింద వేసుకోరు. ఏం చేయరు? ఒకరి మీద ఒకరు నింద వేసుకోరు. ఏం చేస్తారు? దేవుని మీద భారం వేయటానికి ప్రయత్నం చేస్తారు. అది కావాలి. కష్టాలు వచ్చినప్పుడు పూర్వక దేవుణ్ణి ఒకటే స్తుతించావు, ఆరాధించావు, అల్లు చెప్పావు, చేతులు ఎత్తావు, మంచిదే. బాగా ఉండేటప్పుడు, బాగులేనప్పుడు కూడా చేస్తుంది. నువ్వు కలిగి ఉండేటప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షాపింగ్లు చేసేటప్పుడు, కావలసిన కొనేటప్పుడు, కట్టుకోవడానికి ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కలిగినప్పుడు నా భర్త మంచివాడు, కావలసిందంతా చేస్తుంది కనుక నా భార్య మంచిదని చెప్పడం చాలా సులువు. కష్టాలు చుట్టుముట్టేటప్పుడే ఆ మాట నీ నోట రావాలి. అది ఎప్పుడైతే వచ్చిందో నీ యొక్క సాక్ష్యానికి
దేవుడు తగినటువంటి ప్రతిఫలం ఇచ్చి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ 1వ సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే మారు వేషంలో వెళ్ళాడు. ఎక్కడికి? కర్ణపు చాచంలో పట్టిన ఆవిడ దగ్గరికి మారు వేషంలో వెళ్ళి 8వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని. ఈ బాధ ఎందుకు వచ్చింది? రాజుగారు ఇప్పుడు కూడా రాజు వస్త్రాలే వేయాలి, సింహాసనం మీదే కూర్చోవాలి. సింహానికి ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాజు ఎక్కడ కూర్చోవాలి చెప్పాలి? సింహాసనం మీద కూర్చోవాలి. సింహము అసలు ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. ఎందుకంటే దానికి మించింది అక్కడ లేదు. నీ హోదాను, నీ యొక్క స్థితిని నువ్వు నిలుపుకోలేని పెద్దలు చేసినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ హోదాను బట్టి అందరూ చేతులు పట్టుకొని నీ ముందు నిలవబడతారు. నువ్వు కూర్చున్న చోటే నీకేముండవే సింహాసనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కర్ణ పిశాచములు పట్టిన ఆవిడ దగ్గరికి వెళ్ళి మారు వేషం వేసుకొని ఆవిడ బతిలాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఎంత దౌర్భాగ్యం తెలుసా? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు. విశ్వాసం కష్టాలు వచ్చేసరికి మొదట నువ్వు దేవుడిని ఎరగనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడి ఉండేటప్పుడు దేవుడు విడిపించాడు అవన్నీ మర్చిపోయి ఎదిగి గొప్పవారై ఉన్నత స్థితిలో ఉండేటప్పుడు మరలా అంతకంటే మించిన కష్టాలు వచ్చి కొద్దిగా దిగజారే పరిస్థితి వచ్చిందనుకో, మరలా పాత పరిస్థితిలో పడిపోతూ ఉన్నాయి. మరలా శకినాలు చెప్పుకోవడానికి వెళ్ళడం, శకినము చెప్పించుకోవడానికి వెళ్ళడం, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఈ ఏంటిది పోగులు కట్టిన వాళ్ళు ఏమంటారు? తాయిత్ అనేది పోగునే తాయిత్ అంటారు. కట్టే వాళ్ళు ఏమంటారు? సాయిబులు కడతారా? కట్టే వాళ్ళు ఏమంటారు? శరీరాసం ఎవరైనా అమ్మచ్చు, దానికి ఎవరు లేదు. కట్టే వాళ్ళు ఏమంటారు అంట. ఏదో వాళ్ళ ముందు పేరేదో ఉంటుంది, నాకు గుర్తులేదు, మీకు కూడా గుర్తులేనట్లు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఏం తెలుసా? గాలిని చేసే వాళ్ళ దగ్గరికి, శకునం చెప్పే వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరకు పరుగులు తీసే పరిస్థితి దేవుని ఎరిగి కష్టాలు చుట్టుముట్టాయి అని చెప్పి మళ్ళా పాప స్థితిని నువ్వు అవలంబించినప్పుడు నీ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎవరెవరో సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు పాటించి ఎక్కడెక్కడికో తిరిగావు. ఆ తిరిగినవన్నీ కూడాను తిరుగులు వృధా అయ్యాయి, కాళ్ళు నొప్పి పుట్టాయి, నీకు జవాబు దొరకలేదు. ఇప్పుడేంటి పరిస్థితి? అన్ని ప్రయత్నాలు చేశాం, దేవుణ్ణి వదిలిపెట్టి అన్ని ప్రయత్నాలు చేశాం. సరి చేసుకోవడానికి ఇష్టపడిన వారి యొక్క గతి ఇలానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే సరి చేసుకున్న వారికి దేవుడు సహాయం చేయడానికి అయినా ఇష్టపడతాడు. సామెతల గ్రంథం 28:13 వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతిక్రమాల్ని, తప్పుల్ని, దోషాల్ని, శాపాల్ని, పాపాల్ని దాచిపెట్టుకుంటే నువ్వేమో వద్దులా, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టకపోతే ఏమవుతావు? ఇంకా దిగజారిపోతాం. నీ పరిస్థితులు ఇంకా కూడా దిగజారిపోతాయి. నీ ఉన్నటువంటి మంచి పేరంతా కూడా అందులో కలిసిపోతుంది.
కనుక ఆ స్థితికి నువ్వు ఎప్పుడూ కూడా గురి కావడం దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఇప్పుడు కర్మ పిశాచాల దగ్గరికి సౌలు ఎందుకెళ్ళాడు తెలుసా? ఆల్రెడీ భూమిలో పాతి పెట్టబడి మరణించి భూమిలో పాతి పెట్టబడినటువంటి సమూయేలు దగ్గర కొన్ని మనవులు చేయాలని చెప్పి సమూయేలు బయటికి రప్పించడానికి మారు వేషంలో కర్మ పిశాచాలు పడిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ సౌలని ఎప్పుడైతే తెలియలేదో మారు వేషంలో ఉన్నాడు కదా, ఆవిడ ఒప్పుకొని సమూయేలుని బయటికి రప్పించింది. సమూయేలు బయటికి రప్పిస్తే అడుగుతున్నాడు, నాకు ఎవరో కనిపిస్తున్నారు దేవదూతలాగా అని. అంటే ఎలాగున్నాడు ఏంటంటే ఆ యొక్క పోలికలని చెప్తుంది. అయితే ఆయన ఎవరో సమూయేలే. హల్లెలూయా. సమూయేలు యొక్క అవసరత ఆయన చనిపోయిన తర్వాత నీకు వచ్చింది. బతికునేటప్పుడు చెప్తున్నాడా? అందరూ చెప్పండి. బతికుండేటప్పుడు చెప్తే వినరా? తల్లిదండ్రుల యొక్క మాట వినలేనటువంటి పిల్లల పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళు బ్రతికుండేటప్పుడు చక్కగా బాగుపడాలి, ఉన్నతులుగా ఉండాలి, మాకంటే ఆరితేరి ఉండాలి, దేవుని సన్నిధిలో మాకంటే ఎదగాలని కోరుకొని ఎన్ని చెప్పినా విన్నటువంటి పిల్లలు వారు తదుపరి అప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎన్నో చెప్పారు మా తల్లిదండ్రులు, కానీ అప్పుడు వారి మాట నేను వెళ్ళలేదు. ఈరోజు ఈ స్థితికి నా బ్రతికే కారణమని ఎంత ఏడ్చినా దానివల్ల నీకేం కలగదు, ప్రయోజనము కలగనే కలగదు. కనుక పిల్లరా, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాజు ఎక్కడికి వచ్చి వదులుతున్నాడు? కర్మ పిశాచాలు పట్టినటువంటి ఒక స్త్రీలోకి వచ్చి పొగుతుకున్నాడు. సమూయేలు అన్నాడు, ఎందుకయ్యా నన్ను తొందర పెడుతూ ఉన్నావు? నన్ను ఎందుకు భూమి అగాధంలో నన్ను నువ్వు బయటికి రప్పించావంటే అప్పుడు చెప్తున్నాడు సమూయేలుతో. చూడండి 14-15 వచ్చినట్టు చదవండి. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలుని అడగా, సౌలు, నేను బహు శ్రమల్లో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమి సెలవిక్కి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజేపటికై నిన్ను పిలిపించిందని. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనము ఏమి? నువ్వు తెలుగుదనం లేకుండా, నువ్వు దేవుని మాటకి విధేయత చూపించకుండా, దేవుని మాటను నువ్వు ఆలకించకుండా, ఆలకించినట్లు నటించి మాట వల్ల ప్రయోజనం ఏంటో నువ్వు గ్రహించలేకపోతే అది నీ తప్పు. ఇప్పుడు నాకు వచ్చి మొదలెట్టడం ద్వారా ప్రయోజనము, నాకు చెప్పడం ద్వారా ప్రయోజనము లేనే లేదు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. పాతాళంలో ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరు? ధనవంతుడికి అబ్రాహాము ఏమన్నాడు? అందరూ ఇక్కడే ఉన్నారా? ధనవంతుడితో అబ్రాహాము ఏమన్నాడు? మీ మాట వినిపించట్లేదు నాకు. అక్కడ వారు ఇక్కడికి రావడం అవుతుంది, ఇక్కడ వారు అక్కడికి రావడం అవుతుంది. ప్రార్థించే స్థలము కూడా అది కానే కాదు. ప్రార్థించే స్థలం ఏంటి? నువ్వు మరణించక ముందు భూమి మీద ప్రార్థన చేయాలి. ఇక్కడ నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా నువ్వు ఏడవడము, అందులో కలవడమే తప్ప ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు యొక్క వైభవాన్ని చూసి నువ్వు ఏడవడమే తప్ప ఆయన కలిగినటువంటి గొప్ప స్థితి నీకు ఎన్నడూ ఇంకా కలగనే కలగదు, నీకు రా. కనుక ప్రార్థన అవసరం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. నువ్వు ఉన్న ఇంట్లోనే ఉంది, నువ్వు వస్తున్నటువంటి మందిరంలోనే ఉంది, నువ్వు నివసించినటువంటి స్థలంలోనే ఉంది. ఇక్కడ ప్రార్థన చేయకుండా తర్వాత చూద్దామంటే తర్వాత ఆయన చూస్తాడు.
ధనవంతుడిని ఎక్కడ చూశాడు? తర్వాత ఎక్కడ చూశాడు? పాతాళం. అది పరిస్థితి. కనుక ధనవంతుడు కంటే, రాజు అయినటువంటి సౌలు కంటే నేను, నువ్వు, మనలో ఏ ఒక్కరు కూడా ఎక్కువ వారము కానే కాదు. చివరికి సమూయేలు ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఏమన్నాడు తెలుసా? చూడ, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యము తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. ఈ సంగతే సమూయేలు బ్రతికినప్పుడు కూడా తెలుసు. సమూయేలుకి బ్రతికినప్పుడు కూడా తెలుసు. కానీ ఆ మాట అప్పుడు చెప్పలా. ఎందుకు? వీడు మూర్ఖుడు. ఈ మూర్ఖుడు నన్ను ఏం చేస్తాడని భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఆడు చేయడానికి ఏం లేదు. సమూయేలు ఎక్కడున్నాడు? భూమి అగాధంలో ఉన్నాడు. అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు నీ ప్రక్కవాడైనటువంటి దావీదుకి దేవుడు నీ స్థానాన్ని ఇచ్చాడు. రేపు ఈ టయానికి నీవు ఆ మాట్లాడు ముగించదు. ఎన్నమాట 19లో యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉండునని సౌలుతో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు ముగింపు అయిపోయింది. ఏమైపోయింది? ముగింపు అయిపోయింది. ఎందువల్ల అయింది? దేవుని యొక్క విచారణ చేయక, కర్ణ పిశాచముల యొక్కకు వెళ్ళి విచారణ చేయటం ద్వారా ఈ రోజు నీ స్థితి కూడా, దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీ స్థితి కూడా అలాగే ఉందనుకో. సౌలు, రాజు అయినటువంటి సౌలు కంటే నువ్వు అతిథురాలు, అతిథుడువు కానే కాదు. ధనవంతుడు కంటే అతిథురాలు, అతిథుడువు కానే కాదు. కనుక దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి తెలుసా? దేవుని మాటకు ఇవ్వాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. ఈ పని నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకి నడిపిస్తాడు. కనుక సౌలుకు పట్టినటువంటి గతి నీకు పట్టకూడదనే ఉద్దేశంతోనే దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడాడు. కనుక ఈ సంగతి ఏ ఒక్కరు కూడా మరవకూడదు. హృదయంలో ఈ మాటల్ని దాచుకోండి. ఈ మాటలు నమరవేయడానికి ప్రయత్నం చేయండి. ఆ పరిస్థితి మీకు కలగదు. దావీదు కలిగినటువంటి పరిస్థితి దేవుడు మీకు అనుగ్రహించి ముందుకి నడిపిస్తాడు. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక.